అంటేనే హైదరాబాద్ వాసులకు తెలంగాణనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది హైదరాబాద్ నుమాయిష్. అయితే ఈసారి కూడా ప్రతిసారి లాగానే ఈసారి కూడా హైదరాబాద్లో జరిగేటువంటి నుమాయిష్ అయితే ప్రారంభమైంది. అయితే గతంలో ఎప్పుడైనా కూడా కొత్త సంవత్సరం మొదటి రోజు అంటే జనవరి 1న ప్రారంభమయ్యేటువంటి ఈ నుమాయిష్ దాదాపుగా 1.5 నెలలో అంటే 45 రోజుల పాటు ఈ నుమాయిష్ అనేది కొనసాగుతుంది. అయితే ఈసారి మాత్రం కొంత లేట్గా ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తర్వాత దాదాపుగా సంతాప దినాలు ప్రకటించిన నేపథ్యంలో ఇది కాస్త లేట్గా ప్రారంభమైతే జరిగింది. అంటే జనవరి 3న ఈ నుమాయిష్ ఈసారి అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా ఫిబ్రవరి 18 వరకు ఈ నుమాయిష్ అయితే కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. అంటే అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి నుమాయిష్ అయితే ఎటకేలకైతే ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఈ నుమాయిష్ని చూసి ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే హాలిడేస్ అంటే దాదాపుగా అందరూ ఊర్లకి పయనమై వెళ్ళేటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ముఖ్యంగా కొత్త సంవత్సరం సంక్రాంతిలో మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ వాసులే కాకుండా ఇతరత్ర జిల్లాల నుంచి కావచ్చు, ఇతరత్ర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కావచ్చు, ప్రతి ఒక్కరు హైదరాబాద్ నుమాయిష్కి మాత్రం రావాలని చెప్పేసి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కావచ్చు దాదాపుగా ఏదైనా ఒక మేళా ఏదైతే ఉందా అని మనము చెప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఒక హైదరాబాద్ నుమాయిష్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇది నిర్వహిస్తారని చెప్పేసి మనము చెప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దాదాపుగా 1937లో ప్రారంభమైనటువంటి నుమాయిష్ దాదాపుగా 84 సంవత్సరాల నుంచి అయితే కొనసాగుతూ వస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే మొదట కేవలం 80 స్టాల్స్తో ప్రారంభమైనటువంటి ఈ నుమాయిష్ ప్రస్తుతం దాదాపుగా 3500లకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా గుండు పిన్ను నుంచి కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే దాదాపు ఒక 10 రూపాయల నుండి మొదలుకొని ₹1,00,000 విలువ చేసే వస్తువు వరకు కూడా ఈ నుమాయిష్లో దొరుకుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తుంటారు. అంతేకాకుండా చిన్న పిల్లల నుంచి ఇటు పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే మేళా ఇది మనము చెప్పుకోవచ్చు. అంటే తినుబండారాలు కావచ్చు, వివిధ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సంబంధించి కావచ్చు, ముఖ్యంగా లేడీకి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, గృహోపకరణాలకు సంబంధించి కావచ్చు, అంటే ఒక ఇంటికి సంబంధించినటువంటి వివిధ రకాల ఐటమ్స్ అలంకరణకు సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఈ నుమాయిష్లో దొరుకుతుంటాయి. వివిధ మ్యాట్స్ కావచ్చు, బెడ్షీట్స్ కావచ్చు, దుస్తువులకు సంబంధించి కావచ్చు, ఈవెన్ మనకు అంటే లేడీస్కి కావాల్సినటువంటి మేకప్ సంబంధించినటువంటి కాస్ట్యూమ్స్కి సంబంధించినటువంటి కావచ్చు, ప్రతి ఒక్క వస్తువు అనేది ఇక్కడ దొరుకుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ దాదాపుగా వివిధ రకాల వస్తువులు అనేటివి ఇక్కడ దొరుకుతుంటాయి. దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా దీనికి ఒక ప్రసిద్ధి అని చెప్పేసి మనం చెప్పుకునే పరిస్థితి అయితే ఉంటుంది. అంటే దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా వివిధ రాష్ట్రాల నుంచి వాళ్లకు తయారు చేసినటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ సందర్శనార్థం ఇక్కడ అంటే ఉంచుతారు. ఎందుకంటే చాలా స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు కావచ్చు. వాళ్ళకు సంబంధించినటువంటి వస్తువులను ఇక్కడ సందర్శనం అంటే వాళ్ళ యొక్క వస్తువులను ఇక్కడ తెలిసిపుచ్చుకోవడానికి ఇక్కడ అన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారని చెప్పేసి అయితే మనము క్లియర్గా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఒక్కొక్క స్టాల్కి సంబంధించి మనం చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క స్టాల్స్ని ఏర్పాటు చేస్తారు. మనం ఇక్కడ చూడొచ్చు. దాదాపుగా బెడ్షీట్కి సంబంధించినటువంటి స్టాల్ ఒకటి ఉంటే మిగతా స్టాల్కి సంబంధించి మ్యాట్స్ కావచ్చు, డ్రెస్సింగ్ సంబంధించి కావచ్చు, ఇంకా లేడీకి సంబంధించినటువంటి ఐటమ్స్ సంబంధించి కావచ్చు, రకరకాలుగా ఇక్కడ స్టాల్స్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూద్దాం. అంటే మొత్తంగా తినుబండారాలకు సంబంధించి కావచ్చు, వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ సంబంధించి కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తినుబండారాలకు సంబంధించిన ఐటమ్సే కావచ్చు, వాళ్ళు హస్తకళకు సంబంధించినటువంటి కావచ్చు, అన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఇక్కడ దొరికే పరిస్థితి అయితే కనబడుతుంది. దాదాపుగా సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ నుమాయిష్ రాత్రి 10 గంటల వరకు అయితే కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక సందడి వాతావరణం అయితే నెలకొంటుంది. ఎందుకంటే అందరూ ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి వీటిని సందర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ముఖ్యంగా వీకెండ్స్లో అయితే మనము చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉండదు. వీకెండ్స్కి వచ్చిందంటే దాదాపుగా వీకెండ్స్ని ఎంజాయ్ చేయడానికి ఎక్కువ వరకు ఈ నుమాయిష్కే వస్తుంటారు. ఇంకా వీకెండ్స్లో మాత్రము చాలా రష్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి నుమాయిష్ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడమే కాకుండా గతంలో ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి కూడా ఇక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడవచ్చు గేట్ ఎంట్రన్స్లోనే చెక్కింగ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని చెక్ చేసిన తర్వాతనే మనం లోపలికి పంపించే పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే నుమాయిష్కి వస్తే మాత్రము చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పూర్తిగా ఎంజాయ్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. మనకు కావాల్సినటువంటి ప్రతి ఐటమ్ ఇక్కడ లభిస్తుందని మనము చెప్పుకోవాలి. అయితే ఈసారి మాత్రం గతంలో
మనం చూసినట్టయితే గత ఏడాది దాదాపుగా 20 లక్షలకు పైచిలకు మంది ఈ నుమాయిష్కి వచ్చి ఎంజాయ్ చేశారని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా 25 లక్షల మందికి పైగానే ఈ నుమాయిష్కి వస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చూద్దాం ఇంకా ఎంతమంది అంటే ఇక్కడికి వచ్చినటువంటి స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులు కావచ్చు, ఎట్లా ఎంజాయ్ చేస్తారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే అయితే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు ఇక్కడ బెడ్షీట్కి సంబంధించి ఒక స్టాల్ అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ అంటే మనము బెడ్స్ పైకి యూజ్ చేసే బెడ్షీట్కి సంబంధించినటువంటి స్టాల్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. చూద్దాం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు ఇక్కడికి వస్తుంటారా అనే విషయం మనము అడిగి తెలుసుకుందాము. కాసే ఆరా लोकल है मैडम, लोकल है। ओनली बेडशीट्स में रहता है मैडम, पूरा अपना बेडशीट्स है, डबल बेडशीट्स है, अंदर कर्टन्स वगैरह भी मिलते हैं, सब मिलता है मैडम। అంటే कितना साल से आप आ रहे हो? ये तकरीबन 25 साल से है मैडम, 25 साल से है मैडम, 25 इयर्स నుంచి ఉన్నాను మేడం ఈ షాప్. అంటే ఎలా ఉంటుంది అంటే మీకు స్టాల్కి సంబంధించిన అంటే బాగుంటుందా అంటే సేలింగ్ అనేది అంతా బాగుంటుంది మేడం. అందరు వచ్చి తీసుకుంటారు, రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది కదా మేడం. ఏ టైంలో మీకు బెటర్ అనిపిస్తుంది? నైట్ టైంలో బెటర్ అనిపిస్తుంది మేడం. ఆఫ్టర్ 7 o'clock తర్వాత మంచిగా సేల్ బాగానే అవుతుంది. అప్పటి వరకు కొంచెం నార్మల్గా ఉంటుంది అంటారా? నార్మల్ ఉంటుంది అప్పటి వరకు. మార్నింగ్ అవర్స్లో నార్మల్ ఉంటుంది. 2 నుంచి ఎట్లయినా 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 2 o'clock నుంచి లోపలికి వస్తూనే ఉంటారు, వాళ్ళు వచ్చి తీసుకునే ఉంటారు. అప్పుడు ఎక్కువ అయితే ఉండదు మేడం. సాయంత్రం 7 o'clock వరకు అప్పటి నుంచి ఇక స్టార్ట్ అయితే సేల్ బాగానే ఉంటుంది. వీకెండ్స్లో ఎట్లా ఉంటుంది? వీకెండ్స్లో ఇంకా చాలా బాగుంటుంది మేడం, చాలా మంచి సేల్ అవుతుంది మాది. ఇది చూడండి 100% ప్యూర్ కాటన్ ఉంటుంది ఇందులో. ఈ బెడ్షీట్లో ఇది బయట ఇలాంటి క్వాలిటీ బెడ్షీట్ దొరకవు మేడం. ఇది మన స్పెషల్లీ ఎగ్జిబిషన్ కోసం తెప్పిస్తాం మేము, కాబట్టి బాగానే ఉంటుంది మేడం. సేల్స్ అయితే బాగానే ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి అంటే గత కొన్ని సంవత్సరాలుగా మేము ఎగ్జిబిషన్కి వస్తుంటాము, సేల్ అయితే బాగానే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా వచ్చేటువంటి ఎంప్లాయీస్ అంటే ఎవరైనా ఉద్యోగరీత్యా వాళ్ళ వివిధ అంటే వాళ్ళ పనులు చేసుకున్న తర్వాత సాయంత్రం టైంలో ఎక్కువ మంది ఇట్లా షాపింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కాబట్టి ఎగ్జిబిషన్కి వచ్చేటువంటి వాళ్ళు కూడా దాదాపుగా సాయంత్రం 4 తర్వాతనే ఎక్కువ ఇక్కడికి రష్ అనేది పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుంది. అంటే దాదాపుగా 7 తర్వాతనే ఎక్కువ సేల్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే కేవలం ఎగ్జిబిషన్కు సంబంధించి మేము ఈ స్టాక్ అనేది రెగ్యులర్గా యూజ్ చేసేదానికంటే కూడా ఎగ్జిబిషన్కి సంబంధించి ఒక మంచి ప్రోడక్ట్ని అనేది ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తుంటాము అని చెప్పేసి ఈ షాప్ అంటే ఎవరైతే స్టాల్లో పెట్టుకున్నాడో అతను చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు ఇంకా చాలా స్టాల్స్ అయితే ఇక్కడ కనపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ మనం చూడొచ్చు లేడీస్ సంబంధించినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, అవి అంటే ఆ స్టాల్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే చాలా స్టాల్స్ అంటే ఒక కేవలం లేడీస్ సంబంధించినటువంటి కాకుండా చెప్పల్స్ కావచ్చు, మనం చూడొచ్చు తినుబండారాలకు సంబంధించి ఇక్కడ స్వీట్ కార్న్ సంబంధించినటువంటి షాప్ కూడా ఏర్పాటు చేశారు. అంటే జనరల్గా మనం ఎక్కడికైనా పోయాము అంటే కంపల్సరీ అక్కడ ఏం స్నాక్స్ దొరుకుతాయా అనేసి ఎక్కువ వరకు చాలామంది ఫుడ్ ఐటమ్స్ సంబంధించినటువంటి వాటిపైన కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ సంబంధించి కూడా చాలా వివిధ రకాలుగా ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నట్టు పరిస్థితి కనబడుతుంది. మనం చూడవచ్చు ఇక్కడ ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ కాకుండా గాజు గ్లాసులకు సంబంధించి కావచ్చు, ఇంట్లో ఫర్నిచర్కి సంబంధించి అంటే ఏదైతే కిచెన్ ఐటమ్స్ ఉంటాయో అవి కావచ్చు, గాజు గ్లాసులకు సంబంధించి కావచ్చు, వివిధ రకాల స్టాల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. पंजाब की दुकान है, ये हमारा ओनर है, काफ़ी टाइम से दुकान लगा रहे हैं। फिलहाल मैं तो अभी 7-8 साल से आ रहा हूँ इस दुकान पे। यहाँ पे हमारी मतलब एक नहीं 2-3 दुकानें होती हैं, हर साल यही दुकान होती है हमारी। अजंता गेट से आप लेफ्ट मुड़ोगे 3rd या 4th पोजीशन हर साल होती है। हमारे पास हर वैरायटी के सूट मिलेंगे आपको ओनली 1000। ये सिर्फ होलसेल का रेट है। यहाँ पे होलसेल के रेट में मेरा मतलब मार्जिन वाला कोई काम नहीं करता, बल्क में काम करता है। यहाँ पर डेली की क्वांटिटी सेल आउट करते हैं, होलसेल रेट में प्राइस देते हैं। और आप किसी भी प्रकार के सूट ले सकते हैं, कोई सी भी वैरायटी ले सकते हैं। जो आप कपड़ा बोलोगे उस कपड़े में देंगे, जो आप काम बोलोगे उस काम में देंगे। सिर्फ 1000, ओनली 1000 का रेट होता है। आप जिसका फैब्रिक, ये देखिए फैब्रिक, ये चिनोन के ऊपर है, टोटली स्टिच काम है। इसके ऊपर कुछ भी चिपका हुआ नहीं है, विद इनर बॉटम साथ है। इसके पूरा कंप्लीट सेट है चुन्नी के साथ। आपको कुछ नहीं लेना, सिर्फ सिलवाना पड़ेगा इसको। ये देखिए ये टिश्यू के ऊपर है,
पूरा हैवी सूट है, कोई हैवी सूट मांगता है डेली वेयर के लिए कॉटन भी मिल जाएगा हमारे पास। ये देखिए चुन्नी इस प्रकार आएगी इसकी, पूरा कंप्लीट होगा, लाइनिंग बॉटम सब साथ होगी इसके। ये देखिए अगर आपको ऑर्गेन्जा में चाहिए ऑर्गेन्जा मिल जाएगा, चिनोन में लगे हुए हैं, सिल्क पे कॉटन चाहिए हमारे पास 1000 के 2 पीस भी मिल जाएंगे जो डेली वेयर लेडीज़ पहनती हैं कॉटन के, उसके लिए ये ओनली 1 पीस 500 सर। शर्ट, ये पैंट, ये चुन्नी डेली वेयर यूज़ के लिए ओनली 500 1 पीस, 1000 के 2 पीस। ये देखिए ये वैरायटी देखिए, प्योर कॉटन के ऊपर है, प्योर कॉटन 100% कॉटन है ये। हर तरह का वैरायटी है हमारे पास, हर तरह का। आपको रीजनेबल प्राइस में चाहिए, रीजनेबल प्राइस है, ये से चाहिए। दुकान का नाम है बॉलीवुड सूट्स फ्रॉम पंजाब। बहुत काफ़ी टाइम से आ रहे हैं सर, हर साल यही दुकान होती है, इसी लोकेशन पर दुकान होती है हमारी। आप अजंता गेट से आइए, लेफ्ट साइड में 4th दुकान हमेशा हमारी होती है बॉलीवुड सूट्स के नाम से। हम राजस्थान जयपुर से सर, ओनली फॉर रीजनेबल प्राइस में हमारी शॉप पे आप आके देखिए। 200 150 में स्टार्टिंग है बच्चों का, और अंडर है 600 400, गर्ल बॉय दोनों का होता है। अंदर आइए एक बार, आप ट्राई करके देखिए, रीजनेबल पे देखिए। कैमल लेदर शूज़ हर चीज़ मिलती है आपको, कैमल की ओरिजिनल कैमल की देखिए, इधर हर चीज़ मिल जाता है आपको। ये हम लोग भागलपुरी सिल्क है सर, यहाँ पे सभी ड्रेस मटेरियल आएगा, साड़ीज़ आएगी, रनिंग मटेरियल आएगा, सूट्स आएगी, सब स्पेशलिटी है भागलपुरी की। सिल्क सूट्स आएगा, हाँ जैसे इस तरह से देखो आप, मधुबनी प्रिंट पे आएगा, ये मधुबनी प्रिंट है सूट्स का। इस तरह से हमारे पास साड़ीज़ भी आएंगी, मधुबनी में साड़ीज़ सभी हमारी बेस्ट क्वालिटी स्पेशलिटी है। ये भागलपुर की प्योर सिल्क होती है, हमारे पास सारे रेंज होते हैं, टसर के रेंज होते हैं, टसर सिल्क के। And it's been a nice in this exhibition. We are coming to this 2025 exhibition, and it's very nice here, and the atmosphere seems to be very good, and the crowd is also messy one. On weekends there will be no place to even roam, but here the atmosphere is pretty good, and I like all these things, and it's very enjoyable. You can see every kind of stalls, being with the textiles, being with the dry fruits, being with the embroidery, and many more. People are coming from Kashmir and any other states, and they are exploring here, and all the Hyderabadis, old cities and new cities people, they are coming here and exploring ourselves. And it's been long, and the petroleum system seems to be good here, and whoever these all people, especially these all people, are cooperating very good, and taking care of the people and the public, and the police is also taking a lot of care, and it's been very good here. And especially in Hyderabad, this is 84th exhibition, so it's been every year since they do a modify, they do a kind of enhancing the new stalls and new embroideries, and even we have train as well as rides. So it's been a very good in the Hyderabad, in the city of Old City, especially located in Gosha Mahal. చూసాం కదా నుమాయిష్ ఎగ్జిబిషన్లో దాదాపు 3000 हैदराबाद के है, उनकी स्टूडियो है ये, यहाँ पर आ सकते हैं आप। बेडशीट है, हर वो चीज़ वैरायटी है यहाँ पर। सोफ़ा सेट है, बेडशीट है, वेलवेट है, हर वो आइटम आप ले सकते हैं यहाँ पर। सोफ़े से लेके पर्दों से लेके जो है डाइनिंग टेबल, हर वो चीज़ सोफ़े के जो है जो बोलते हैं ना ऑफर में है। कालीन वगैरह भी लेके जा सकते हैं आप। मैडम थैंक यू सो मच।
500లకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ఉత్పత్తులను ఇక్కడ సేల్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క ఉత్పత్తులను ఇక్కడ ఎక్స్పోజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూసాం ఇంతమందికి రాజస్థాన్ నుంచి అంటే చెప్పులు అలాంటి ప్రోడక్ట్స్ ఇక్కడ సేల్ చేసుకోవడానికి వచ్చారు. పంజాబీ నుంచి పంజాబీ డ్రెస్సులు కావచ్చు, అంటే రకరకాల వస్తువులను అక్కడ అంటే మన తెలంగాణ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వాళ్ళ యొక్క ఉత్పత్తులను ఇక్కడ సేల్ చేసుకోవడానికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఇది ఫిబ్రవరి 18th వరకు అంటే నెలన్నర రోజుల పాటు కూడా ఇది కొనసాగిస్తారు. ఇప్పటి వరకు కూడా దాదాపుగా కొన్ని వేల మంది కూడా ఇక్కడికి ఇప్పటికే సందర్శనార్థం వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా మొత్తానికి దాదాపుగా ఈసారి మాత్రం 25 లక్షలకు పై చిలుకు వాళ్ళు ఇక్కడ ఈ నుమాయిష్కి చూడడానికి వస్తారు అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. నిర్వాహకులు మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని దీన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మొత్తానికి నుమాయిష్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, 6 9 TV, హైదరాబాద్.